భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరో అద్భుతమైన రికార్డును సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆడుతున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చారిత్రాత్మక ఘనత సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో జడేజా అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ లో కూడా అతని నుండి అదే ప్రదర్శనను జట్టు ఆశిస్తుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో జడేజా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో జడేజా బ్యాట్ తో పాటు బంతితోనూ అద్భుతాలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసిన జడేజా రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి టెస్ట్ లో మొత్తం 5 వికెట్లు తీయడంతో ఈ ఫార్మాట్ లో 299 వికెట్లు జడేజా ఖాతాలో చేరాయి. ఇక 300 వికెట్ల ఘనత సాధించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు జడేజా. మరో ఒక్క వికెట్ తీసుకుంటే టెస్టులో ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా జడేజా నిలుస్తాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ జడేజా కంటే ముందు ఉన్నారు. కాన్పూర్ లో జడేజా 300 టెస్ట్ వికెట్లు పూర్తి చేసి కపిల్ దేవ్, జహీర్ ఖాన్ లను అధిగమించనున్నాడు. జడేజా ఇప్పటి వరకు ఆడిన 73 టెస్ట్ మ్యాచ్ల్లో 299 వికెట్లు తీశాడు. తన 74వ మ్యాచ్ లో 300వ వికెట్ తీయడం ద్వారా అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన 4వ భారత ఆటగాడిగా జడేజా నిలవనున్నాడు.